ధమ్మపదం ఏడవ గాథ శుభానుపస్సిం విహరంతం ఇంద్రియేషు అసంవుతం భోజనంభి అమత్తన్యుం కుసీతం హీనవీర్యం తం వే పసహతి మారో వాతో రుక్కం వ దుబ్బలం. ఎవరైతే కేవలం లౌకిక సుఖాలనే కోరుకుంటూ తమ ఇంద్రియాలపై అదుపులేకుండా ఆహార నియమాలు పాటించకుండా అమితంగా భుజిస్తూ సోమరిగా మరియు ఉత్సాహం లేనివారిగా జీవిస్తారో అట్టివారిని మారడు అంటే చెడు ఆలోచనలు లేదా మనోవికారాలు సులువుగా జయిస్తాడు. అదెలాగంటే బలమైన గాలి ఒక బలహీనమైన చెట్టును కూల్చివేసినట్లు. విషయవాంఛల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండి తమ ఇంద్రియాలను అదుపు చేసుకోలేక ఆహార నియమాలు పాటించని వారు మానసికంగా బలహీనపడతారు. అటువంటి వారిలో పట్టుదల మరియు సంకల్పబలం లోపిస్తాయి. గాలికి బలహీనమైన చెట్టు కూలిపోయినట్లే భావోద్వేగాలు మరియు చెడు ఆలోచనలు అటువంటి వ్యక్తులను సులువుగా ఓడించి వారిని ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కకు మళ్లిస్తాయి. ఒక వ్యక్తి పతనానికి దారితీసే 4 ముఖ్యమైన లక్షణాలను బుద్ధుడు వివరించాడు. 1. శుభానుపస్సిం అంటే ఆకర్షణలకు లోనవ్వడం. బాహ్య ప్రపంచంలోని అందచందాలను భోగవిలాసాలను చూస్తూ వాటిలోనే శాశ్వతమైన ఆనందం ఉందని భ్రమపడడం, లోపల ఉన్న అశాశ్వతత్వాన్ని గమనించకపోవడం. 2. ఇంద్రియేషు అసంవుతం అంటే అదుపులేని ఇంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ 5 ఇంద్రియాల ద్వారా వచ్చే కోరికలను అదుపు చేసుకోలేకపోవడం, చూసిన ప్రతిదానిపై మోహం పెంచుకోవడం. 3. భోజనంభి అమత్తన్యం అంటే అమితాహారం. కేవలం రుచికోసం ఆకలికి మించి తినడం. ఆహారమనేది కేవలం శరీరాన్ని నిలబెట్టడానికే అనే స్పృహ లేకపోవడం. 4. కుసీతం హీనవీర్యం అంటే సోమరితనం. ఆధ్యాత్మిక సాధనలో లేదా మంచి పనులు చెయ్యడంలో ఉత్సాహం లేకపోవడం, ఎప్పుడూ బద్ధకంగా ఉంటూ కాలాన్ని వృధా చెయ్యడం. బుద్ధుడు ఇక్కడ ఒక అద్భుతమైన పోలికను ఇచ్చారు. వాతో రుక్కం వ దుబ్బలం. అడవిలో వేర్లు బలంగా లేని లోపల ఢల్లగా ఉన్న ఒక బలహీనమైన చెట్టును గాలివాన ఎలాగైతే సులువుగా కూల్చివేస్తుందో పైన చెప్పిన 4 లక్షణాలు ఉన్న వ్యక్తిని మారడు అంటే చెడు ఆలోచనలు, కామక్రోధాలు అంత సులువుగా పడగొడతాడు.